సార్, ఇప్పుడు తాజాగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దోపిడీలో ఈటెల కూడా బాగా ఉన్నాడు. అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే అది జరిగింది కదా. అలాగే ఇప్పుడే మా మంత్రులకు ఉండే స్వేచ్ఛ, మా మంత్రులకు ఉండే అధికారం, మా మంత్రులు ఆయన చేసే నువ్వు ఒక మాట అనేది ఈ సందర్భాలు అరే మమ్మల్ని మంత్రిగా చూడకపోతే మనిషిగా చూడమని చెప్పినాం మేము. గదే కదకొట్టారు మీకు. మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ అయింది 2018 ఎన్నికల తర్వాత. 2018 ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారు 88 సీట్లు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ అయింది. ఎవరో సంపద లాంటి కూడా ప్రశ్నించారు. మరి ఎవరు ఊహించలేదు ఇంత మెజార్టీ వస్తుందని. మీరు అందరి రిజల్ట్ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు. ఇది హ్యాట్సప్ మీకు అని చెప్పి, మరి ఈసారైనా మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు ప్రగతి భవన్లో రాణిత్తలేనటువంటి ఒక అపవాదం ఉన్నది. వాళ్ళకు స్వేచ్ఛ గౌరవం లేదని ఉన్నది. మీరు ఏంటంటే అన్న మాట ఏంటి సార్, ఒకవేళ స్వేచ్ఛ గౌరవం కనుక ఇస్తే ఏకాన కొత్తలకు కోటి చౌరస్తాలు అమ్ముకత్తన్నాను అని చెప్పిన వ్యక్తి ఎవరో మీరు చెప్పండి. ఎవరండి? అంటే ఆయన మాటలో ఉంది కదా, రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి, అది పంపండి మీరు రేవంత్ రెడ్డికి. రాజేంద్ర మాట్లాడుతున్నాను, నేను వయసులో ఆయన పెద్దోని. నువ్వు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా సంస్కారం అంతా ఉండాలి. మేము రేవంత్ రెడ్డి గారని మాట్లాడతాం, రాజశేఖర్ గారని మాట్లాడతాం, మేము చంద్రబాబు నాయుడు గారని మాట్లాడతాం. మేము సంస్కారం ఫస్ట్ నేర్చుకోమని చెప్పి వాటికనే పొజిషన్ రాగానే భాష మారద్దు, ఏది పద్ధతి మాట్లాడదు. మానవ బాంబుని అయిపోయేటోడు మూడు ఉంటాడు. మానవ బాంబు అయిపోయేటోడు ముఖ్యమంత్రి కావన్నా? మానవ బాంబు అయిపోయేటోడు ముఖ్యమంత్రి కావన్నా? ఉన్మాది ఉంటాడు, పేగులు మెడకేసుకుంటాడు సైకో. పేగులు మెడకేసుకుంటాడు ముఖ్యమంత్రి కావన్నా? సైకో అయితే వేసుకుంటాడు. ఈయన సైకోనా? ఈయన సాడిస్టా? ఈయన ఉన్మాదా? నేను అడుగుతున్నా. దేనికైనా మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ననే ఒకటి చూసిన, తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన కామెంట్స్ ఒకటి మీకు ఈ మధ్య చేతిలోకి వచ్చింది కాదు. అవి మీకు కనపడుతూనే లేవు. మనకు తెలియదు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటనేది నిర్వచించింది మొత్తం. స్కాముల పార్టీ, దుర్మార్గుల పార్టీ, ఇట్లాంటి పార్టీ అట్లాంటి పార్టీ అన్నాడు. ఇప్పుడు అదే పార్టీ కానీ అధ్యక్షుడు ఆయన, అదే పార్టీ కదా. మేము కేసీఆర్ నుంచి వచ్చాము. ఇప్పటివరకు ఎప్పుడు సంస్కారంగా మాట్లాడాలి. కేసీఆర్ నుంచి వచ్చినాము, సంస్కారంగా మాట్లాడాలి. పద్ధతి ఉంటుంది. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో, ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నా మీద కామెంట్ చేస్తారా చెప్పండి? అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తున్నాడో కానీ మార్చుకో. 4 కాళ్ళ పాటు నేను ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు భావించి ఓటేసిండు. 5 ఏళ్ళ కోసం ఓటేసిండు. కానీ పలచబడకు, ఆ ముఖ్యమంత్రి స్థాయి తగ్గించకు, నీ స్థాయి కూడా తగ్గించుకోకని చెప్పి సూచన చేస్తాను. ఏది పద్ధతి మాట్లాడు. మరి నేను అడుగుతున్నా, ఇప్పుడు నా మీద గిన్నె ఆరోపణ చేసి నా మీద కూడా మంచి కామెంట్ చేసి ఉన్నాయి. అప్పుడు ఈటల రాజన్ గారు విక్టిమైజ్ చేసిండ్రు, ఈటల రాజన్ గారికి ఇది లేదు అది లేదు మాట్లాడి అవి కూడా పంపిస్తాను. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనగలడు, మళ్ళీ ఈ మాట కూడా అనగలడు. నేను ఇంకొక మాట అంటున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంటుందండి చెప్పండి? ఎవరి కింద ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద ఉంటుంది. నేను గెలిచిన తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు ఉన్నాడా లేదా ముఖ్యమంత్రి కేసీఆర్? ఎందుకో చేయలేకపోయిండు. 2021లో గెలిచిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయన కింద రెవెన్యూ శాఖ ఉంది కదా, ఎందుకో నా భూమి బయటికి వేయలేకపోయిండు చెప్పండి? గట్లా కావాలని అధికారం దగ్గర ఉందని అహంకారంతో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే దాని మూల్యం చెల్లించను. ఈయన మళ్ళీ ఇలా మాట్లాడతాడు. మంచిది కాదు అట్లా. ఇంకో ప్రశ్న, మీరు బీజేపీ నాయకుల్లో ఎవరు ఎదుర్కోలేని ఒక విచిత్రమైన ప్రశ్న ఎదుర్కొంటున్నారు. గెలిచినప్పుడు అది వ్యక్తిగతము, రాజేందర్ వల్ల గెలిచిండని. ఇప్పుడు ఈ పదే ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? దీన్ని ఎట్లా అధిగమిస్తారు రానున్న రోజుల్లో? నా మీద పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, జెలిసి ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు గిట్టని ఆయన అంటే అందరూ శత్రువులు లేకుండా ఇక చాలా మంది శత్రువులు అయిపోయింది. ఎందుకైనా తెలియదు మరి. సార్, నేను ఆంధ్రప్రభ నుంచి ఇక్రాముల్లా సార్. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటుంది. పదే చెప్తున్నారు. ముస్లింలపై బీజేపీకి ఇంత వ్యతిరేకత ఎందుకుంది సార్? 2 థింగ్స్. ఇది చాలా మంచి ప్రశ్న. ఈ దేశంలో ఇప్పటివరకు మతపరమైన రిజర్వేషన్ లేవు, అవునా కదా?
ఈ దేశంలో ఇప్పటివరకు మతపరమైన రిజర్వేషన్ లేవు. ముస్లిం సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటో బీసీల కింద వచ్చేటువంటి వర్గాలు, దూదేకుల, పింజారి, గుడ్డేలు నడిపి ఇవన్నీ ఉంటాయి చూసిన. నాకు తెలిసి మోర్ దెన్ 50% ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ వాళ్ళంతా బీసీల కింద వస్తారు. మీకు ఐడియా ఉండాలి, బీసీల కింద వస్తారు. రెండవది, ఇవాళ బీసీల కింద రాని ముస్లింలు ఎవరైతే ఉన్నారో, పఠాన్లు కావచ్చు, సయ్యదులు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు, ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రెడ్డిలు ఉంటారు వల్ల, వైశ్యులు ఉంటారు వల్ల, పఠాన్లు ఉంటారు వల్ల, సయ్యదులు ఉంటారు వల్ల. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకటి బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఓసీలలో ఉండే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న తర్వాత మతపరమైన రిజర్వేషన్ లేదని అంటున్నారు భారతీయ జనతా పార్టీ. దాన్ని అర్థం చేసుకోండి. నేను ఎగ్జాక్ట్లీ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారా లేదా ఫస్ట్ చెప్పండి. ఉన్నారా లేదా? ఉన్నారు కదా, ఉన్నారు, చాలామంది ఉన్నారండి. సంథింగ్ చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాకముందే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ ఈ రాకముందే, ఈ కేటగిరీ రాకముందే ముస్లింలు చాలామంది బీసీ రిజర్వేషన్లో ఉన్నారు. ఓకే, ఇవాళ ఏమైంది? ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సయ్యదులు, పటాలు, అంతే కదా అగ్రవర్ణాలు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద వర్తిస్తుందా చెప్పండి. మీకు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీ బీ కంటే కూడా తక్కువ మార్కుల వాళ్ళకు ఇలా ఈడబ్ల్యూఎస్ కింద వస్తుంది. కాదంటారా మీరు చెప్పండి. ఇలా రెండిట్ల రిజర్వేషన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా ముస్లిం మతం పేరిట ఎందుకు రిజర్వేషన్ ఉన్నది బీజేపీ క్వశ్చన్ చేస్తుంది. అంతే తప్ప రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వద్దు, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన మాట అయితే తప్పు అంటున్నా. అది తప్పు. ఉన్నారు, చేరుస్తున్నారు కదా, చాలామందికి ఉన్నాయి భయ సార్. చాలామంది బీసీ మీరు ఎవ్వరు అడగండి, దూదేకుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెజార్టీ గ్రామీణ ప్రాంతాలటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీసీ బీ గ్రూప్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళు బాధపడుతున్నారు ఏంటంటే, బీసీ బీ గ్రూపుల 400 మార్కులతో సీట్ రాదు, ఈడబ్ల్యూఎస్ కింద 375 సీట్ వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే మాకు అన్యాయం జరుగుతుంది, మేము వాళ్ళ కింద మేము వెనుకబడిపోయినామని మాకు రిజర్వేషన్ ఇస్తే ఇలా వాళ్ళకి లాభం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా సరి చేయాలని చూడాలి. అట్లా అందుకని ముస్లింలకు రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. ముస్లింలు ఆల్రెడీ రిజర్వేషన్లో ఉన్నారు, లేరంటారా మీరు చెప్పండి. ఈడబ్ల్యూఎస్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నా లేదా? బీసీ బీ గ్రూప్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నా లేదా? 2 పొందినప్పుడు మళ్ళీ అదనంగా మతం పేట రిజర్వేషన్ ఎందుకు అనేటువంటిది అడుగుతుంది. తప్ప చెప్పండి.